మెగా ఇంటి కోడలైపోయింది లావణ్య త్రిపాఠి. అయితే నాగబాబు గారి ఒక్కగానొక్క కొడుకైన నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్ కొణిదలను పెళ్లి చేసుకుంది. అవంతా మనకు తెలిసిందే. అయితే తాజాగా వీళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకున్నారన్న విషయాన్ని తను చెప్పిందనమాట. అయితే నిజానికి ఏ ఆడపిల్లైనా సరే గర్భం దాల్చినప్పుడు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంటారు. చిన్న చిన్న విషయాలకి కూడా ఎక్కువగా ఆనందపడడం లేదా ఎక్కువగా బాధపడటం జరుగుతుంటుంది. సాధారణంగా ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల జరుగుతుంటుంది. ఏ ఆడదానికైనా అది జరుగుతుంది. అందుకనే పక్కన హస్బెండ్ ఉండాలి, లేదా కన్న తల్లిదండ్రులు ఉండాలి ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే లావణ్య త్రిపాఠి విషయంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. అయితే లావణ్య త్రిపాఠి దాదాపుగా అంటే ఆల్మోస్ట్ 11 ఏళ్ల నుంచి పెంచుకుంటున్న తన కుక్క పిల్ల చనిపోయిందండి. అయితే ఆ కుక్క పిల్ల ఎంత దగ్గరంటే లావణ్య త్రిపాఠి ప్రతి నిమిషం కూడా తన కుక్కకి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తుంటుంది. అయితే లావణ్య త్రిపాఠి అలాగే తన భర్త వరుణ్ కొణిదల ఇద్దరు కూడా వరుణ్ తేజ్ హనీమూన్‌కి వెళ్ళినప్పుడు కూడా ఆ కుక్క పిల్లని తను తీసుకొని వెళ్ళింది. అంటే ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంటే తప్ప అలా తను తీసుకువెళ్ళదు కదా! నిజానికి పెట్స్‌ని అంటే పెంపుడు జంతువుల్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత వ్యక్తుల్లాగా, సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. వాళ్ళ ఇంటి పేరుని గూడా పెట్టేసుకుంటారు గదా! అయితే ఇప్పుడు ఈ కుక్క చనిపోయిందనమాట. అయితే ఇక తను గర్భవతిగా ఉన్నప్పుడు ఇటువంటి ఒక ఎమోషనల్ ట్రామాని నేను ఫేస్ చేయడం నిజంగా చాలా బాధగా ఉందని, ఒక్క 6 మంత్స్ నా కోసం ఆగలేకపోయావా అంటూ ఇక చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది. దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇట్స్ రియల్లీ సాడ్ అంటున్నారు. ముఖ్యంగా పెట్ లవర్స్.